నమస్కారం. ఓ తప్పు జరిగింది. ఆ తప్పులో మనం కూడా భాగమయ్యాం. దానివల్ల అవతల ప్రాణం పోతుంది, ప్రాణాలు పోతున్నాయి, మనుషులు కుటుంబాలు అగల్లాడిపోతున్నారు. అప్పుడు కేసు కూడా పెట్టారు. ఆ కేసులో నా పేరు కూడా ఉంది. అప్పుడు నేనేం చేయాలి? నా తప్పు అసలు ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకొని జరిగింది ఏదైతే ఉందో మొత్తం పోలీసుల ముందు చెప్పాలి. అంటే అప్రూవ్గా మారాలి నా తప్పు ఏమీ లేకపోతే. నేను ఒక సెలబ్రిటీని, నా పేరు వాడుకొని అవతల వాళ్ళు ఇలా చేశారని నాకు తెలిసింది, అవతల వాళ్ళు అల్లలాడిపోతున్నారు, నీ పేరు చూసే పెట్టేవరా బాబు అని. అలాంటప్పుడు నేను అప్రూవ్గా మారాలి కదా. ఈ విషయం నిజంగా మంగ్లీ తప్పు మీద తప్పు చేస్తుంది. మొదటేమో నా తమ్ముడు చూస్తే ఇలా ఉన్నాడా అని చెప్పేసి తమ్ముడిని వెనకేసుకొచ్చింది. అంతకుముందేమో అసలు ఆ రమాత్ మధుయూరు నాకు తెలియదు అని చెప్పుకొచ్చింది. అంతకుముందేమో సుబ్బారావు లాయర్ వచ్చేసి ఎవరామె శ్రీముఖి మీద క్రష్ అంటూ నన్ను బ్లాక్ మెయిల్ అదొకటి చెప్పుకొచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే పొంతన లేని విధంగా చెప్పుకుంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తూ మీడియాని ఏదో అనేస్తూ అదే నేను బంజారా పెట్టానంటూ నేను మీడియా నుంచి వచ్చానంటూ నా ఎదుగుదల తట్టుకోలేక ఇలా చేస్తున్నారంటూ అసలు ఏదో మాట్లాడుతుంది ఆమె. కనీసం ఒక్కసారన్నా అవును మధు అనేవాడితో నాకు పరిచయం ఉంది, వాడు నన్ను రామ్మ అంటే దెన్ నా బ్యాండ్తో కలిసి వెళ్ళి ఒకసారి భోంచేసి వచ్చాను అని ఇప్పుడు చెప్తుంది. అదే నేను అది పెద్ద తప్పు అని చెప్తుంది. ముందెందుకు చెప్పలే? అండ్ అన్నింటికి మించి ఇప్పుడు ఆమె తమ్ముడికి సంబంధించి బయటపడ్డ విషయం ఏదైతే ఉందో పోలీసులు ఇమ్మీడియట్గా శివ చౌహాన్, దట్ మీన్స్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, రమవత్ మధు, హేమకాంత్ రెడ్డి అండ్ శివ, హేమకాంత్ రెడ్డి, రమవత్ మధు, వీళ్ళు ముగ్గురు అకౌంట్లకు సంబంధించి డీటెయిల్స్ మొత్తం అని అడుగున్నారు బ్యాంక్వి. ఎనీ టైం మంగ్లీ బ్యాంక్ అకౌంట్స్ కూడా అడగొచ్చు, ఆమె ట్రాన్సాక్షన్ కూడా అడగొచ్చు. ఆమె పాన్ కార్డ్ బేస్ మీద చెక్ చేస్తే సిబిల్ రిపోర్ట్లో అకౌంట్స్ మొత్తం వస్తాయి. అలా కనుక చెక్ చేస్తే ఈమెకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. అవసరమా అంత దూరం? ఇప్పుడు రమావత్ మధుకు చెక్ చేస్తుంటే అతని నుంచి దఫాలుగా మంగ్లీ తమ్ముడైన శివ చౌహానికి డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చినట్టుగా అదే రోజు విత్డ్రా కూడా చేశాడు. అకౌంట్లో ఉంచాలి, ఇమీడియట్ విత్డ్రా కూడా చేశాడు. ఇంత క్లియర్గా అర్థమవుతుంటే మంగ్లీని వాళ్ళ తమ్ముడు మోసం చేశాడా, లేక రమవత్ మధు మోసం చేశాడా, లేక వీళ్ళంతా కలగలిపి మంగ్లీ పేరున వాడుకొని ఆమెను మోసం చేశారా? మంగ్లీకి అర్థమవుతుందా? ఇప్పటికైనా అసలు అప్రూవ్గా మరి నిజమేంటో చెప్పాలి కదా. ఆమె కెరీర్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటుంది? అన్యాయంగా ఇంత గొప్ప పేరుని మిగతా వాళ్ళు కదా ఈమె చెడగొట్టుకుంటుంది. రేపు మంగ్లీ బ్యాంక్ అకౌంట్స్ అని చెక్ చేస్తే ఏమాత్రం ఆమె గనక మధు నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి సస్పిషియస్ అమౌంట్ వస్తే, లేదు ఈమెకి పర్సనల్ పాటలు పాడటం, యాక్ట్ చేయటం, వేరే నుంచి డబ్బులు వచ్చి అనుకుందాం, దానికి లెక్కలు అడిగితే చెప్పలేకపోతే అన్యాయంగా బలైపోయింది ఫైనాన్షియల్గా. అండ్ పేరు పోయింది. ఎన్నాళ్ళు సంపాదించుకున్నది చేతులరా మంగ్లీనే చెడగొట్టుకున్నది నాకైతే అనిపిస్తుంది. నిజంగా మంగ్లీకి సంబంధించి ఆమె యొక్క ఎదుగుదల కోరుకునే వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కింద కామెంట్లో మీ సజెషన్స్ చెప్పండి. లేదు మంగ్లీకి అంతా తెలిసి కనుక చేస్తుందంటే అది ఇక పోలీసులు చూసుకుంటారు. మంగ్లీ కనుక ఈ వీడియో చూస్తే సిస్టర్ చక్కగా చెప్తున్నానమ్మా, మీడియా ఫ్యామిలీ అన్నావు కదా, కష్టపడి ఎదిగా కదా, పోలీసు దాకా ఒక కేసు వెళ్ళింది అంటే అది ఫైనాన్స్ సంబంధించింది అంటే దానిలో ఆల్రెడీ పాపం విక్టిమ్స్ ఆల్రెడీ చనిపోతున్నారు అంటే ఎక్యూజ్డ్ అయిన వాళ్ళు మొత్తంగా చెప్పిన అబద్ధాలు అనే విషయం పోలీసులు అర్థమవుతుంది అంటే హైదరాబాద్ పోలీసుల మీద ఆటలు సాగు. ఇప్పటికన్నా మీరు ఏ తప్పు చేయకపోతే ఏ టు జెడ్ జరిగింది మొత్తం పింటుని పోలీసు చెప్పేయండి. ఒకవేళ మీ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంది అంటే అప్పుడుగా మారిపోండి, అదొక్కటే మిమ్మల్ని కాపాడుతుంది. బట్ శివ చౌహాన్, రమవత్ మధు, హేమకాంత్ రెడ్డి అకౌంట్స్ మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. ఏ మాత్రం వాళ్ళు మంగ్లీకి డబ్బులు పంపినట్టుకున్నా, మంగ్లీ అకౌంట్లో ఏదైనా సస్పెక్ట్ ట్రాన్సాక్షన్ ఉన్నట్టుగా పోలీసుకి అనిపించినా, మంగ్లీ అకౌంట్స్ చెక్ చేశారో మంగ్లీ కోలుకులని దెబ్బతింటుందని నాకైతే అనిపిస్తూ ఉంది.